వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో అన్ని కూరగాయలు ఒకేసారి వేయకుండా నేను ఒక్కొక్కటి ఫ్రై చేశాను. ఫస్ట్ క్యాప్సికమ్, తర్వాత క్యారెట్, ఆ తర్వాత క్యాబేజీ వేసి ఫ్రై చేశాను లైట్గా. ఇవి లైట్గా కుక్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ వెనిగర్ వేసి ఒకసారి కలిపేశాను. తర్వాత అన్నాన్ని చల్లారి పెట్టుకొని పొడి పొడిగా చేసి ఇందులో వేసి కలిపేసుకోవాలి. అన్నంని మొత్తం కలిపేసిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి తర్వాత ఇందులో నేను నూడిల్స్కి, ఫ్రైడ్ రైస్కి సేమ్ పౌడర్ ఇక్కడ నేను వేస్తున్నాను. ఒక ప్యాకెట్ మొత్తం పడింది. కొంచెం కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసి అన్నీ ఒకసారి కలుపుకోవాలి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. మనం బయట తెచ్చుకునే దానికంటే ఇంకా చాలా బాగుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి